ఆస్తి నాకు దక్కకపోతే ఈ హవేలీని శ్మశానంగా మార్చేస్తాను. ఖబర్దార్. మా అమ్మతో నేను మాట్లాడే వరకు నేనెవరితోనూ మాట్లాడను. ఎవరు నాతో మాట్లాడొద్దు. నాకు తన్ని చూడాలని ఉంది. తన్నినొక్కదాన్ని కలుసుకుంటాను. పక్కన మీరుండకూడదు. నేను చేసిన తప్పేంటి రాజేశ్వరి? ఆ లెక్కలు ఇప్పుడు కాదు, తీరిక తర్వాత మాట్లాడుకుందాం. నేను కేవలం తన్యతోనే మాట్లాడతాను. ఆల్ రైట్, యాజ్ యు విష్. వెంటనే బయలుదేరు. రాజేశ్వరీదేవి గారు, ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడారు? అది నా పర్సనల్ కాల్. ఓ, ఇట్స్ ఓకే. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు కదా, రండి అలా కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నారు? అది నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? అర్థమైంది. అది మీ పర్సనల్ విషయమే కదా, మాకు చెప్పకూడదు, అంతే కదా? ఒక్క నిమిషం, మాతో ఏదో మాట్లాడాలి అన్న విషయం తెలుసుకోవచ్చా? ఇప్పుడు కాదు. అదేంటి? అదంతే. మమ్మల్ని ఎగ్జైట్ అవ్వద్దు, కూల్గా ఉండండి అని మీరు ఇరిటేట్ అవుతున్నారు. మాతో మాట్లాడడం కన్నా బయటికి వెళ్ళడమే ముఖ్యమా? మాకన్నా అదే ఇంపార్టెంటా? రాజావారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ప్రయత్నిస్తున్నాం, ఎంతకీ అర్థం కావడం లేదు. ఏం చేయమంటారు? మీరు మా దగ్గరకు వచ్చిన ఆనందం కొద్ది క్షణాలు కూడా నిలబడలేదు, ఆవిరైపోయింది. మా పరిస్థితి అయోమయంగా ఉంది. అసలు అమ్మా తన్యా, నీకో గుడ్ న్యూస్ అమ్మా. మీ అమ్మతో మాట్లాడాను. నువ్వు తన గురించి దిగులు పెట్టుకున్నావని చెప్పాను. అమ్మ కనపడకపోతే అన్నం కూడా ముట్టుకోనంది అని చెప్పాను. తన్యని కలుసుకొని తీరాల్సిందే అని రిక్వెస్ట్ చేశాను. ఒప్పుకుందమ్మా. సరేనంది.
ఇప్పుడేనమ్మా. ఓ మై గుడ్నెస్! మరి బయలుదేరదామా? ఇద్దరం కలిసి అమ్మని కన్విన్స్ చేసి తీసుకొచ్చేద్దాం. రా డాడ్. డాడ్, వాట్ హ్యాపెండ్? ఎందుకలా డల్ అయిపోయావు? మీ అమ్మ కేవలం నిన్ను మాత్రమే కలుసుకుంటానంది. నీతో మాత్రమే మాట్లాడతానంది. నన్ను దగ్గరకు కూడా రావద్దంది. డాడ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకలా? నిన్ను చూసి చాలా కాలమైంది కదా, అందుకే. నీతోనే మాట్లాడాలి అనుకుంటుందేమో. పర్లేదు, అయినా అదేమంత పెద్ద విషయం కాదు. లీవ్ ఇట్. నిన్న ప్లేస్ దగ్గర కార్లో డ్రాప్ చేస్తానమ్మా. పద. రూపా, కడుపు మార్చుకుంటే కష్టం తీరిపోతుందా? తిను. కడుపు నిండితే కష్టం తీరిపోతుందా? ముద్ద కలుపుకోగానే నాకేం గుర్తొస్తుందో తెలుసా? నా బిడ్డ ఆకలి. వాడేం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, వాడి గురించి ఎవరైనా పట్టించుకున్నారో లేదో అన్న ఆలోచన, దిగులు, బాధ, కన్నీళ్ళు. ఏడవని, కనీసం నన్ను ఏడవని. అవకాశం కూడా లేకపోతే, కన్నీళ్లు బయటికి రాకపోతే గుండె బరువెక్కి ఆగిపోతుంది. నా బాబును చూసి అదృష్టం కలగకుండానే ఆగిపోతుంది. నా గురించి ఆలోచించు, మన గురించి ఆలోచించు. వేరే ఏ ఆలోచన మనసులోనికి రానివ్వకు. వేరే ఎవరి గురించి ఆలోచించకు. నీకేంటి సందీప్, కడుపు నిండిన వాడివి, ఎన్ని కబుర్లైనా చెబుతావు. కడుపు కోతతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న దాన్ని నా బాధ నీకేం అర్థమవుతుంది? నాన్న అని పిలిపించుకుంటున్నావు, నువ్వు హ్యాపీ. మరి నా సంగతి ఏంటి? రూపా, బాధగా అనిపించినా
తలరాతని గౌరవించాలి, అనుభవించాలి. తప్పదు. ఇది దేవుడు రాసిన రాత కాదు. నేను నమ్ముకున్న నా భర్త, నేను జీవితాన్ని పంచుకున్న నా భర్త కసితో నా నుదుటిన రాసిన రక్తపు రాత అనుభవించమంటావా? నా కర్మ ఇంతే అనుకోమంటావా? రూపా, అపార్థం చేసుకుంటున్నావు. ఐ లవ్ యూ, రియల్లీ ఐ లవ్ యూ, ఐ మీన్ ఇట్. లవ్, ప్రేమ నేల మీద నడిస్తే నీ భార్య కాళ్ళు కందిపోతాయేమోనని కట్టేశావా సందీప్? వద్దు సందీప్, ఇంతటి ప్రేమని తట్టుకోలేకపోతున్నాను. ఈ ప్రేమ సంఖ్యలని విప్పే, నా దారి నేను చూసుకుంటాను. నా బాబుని నేనే వెతుక్కుంటాను. రూపా, దయచేసి బాబు విషయం మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే ఏ ఆగిపోయావే? చెప్పు, ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే బాబు చనిపోయాడు కాబట్టి, మట్టిలో కలిపేశాం కాబట్టి. ఆ నిజాన్ని మర్చిపోయి పిచ్చిదాల్లా బిహేవ్ చేస్తున్నావు. హవేలీని నరకం చేస్తున్నావు. Shut up! నువ్వు అసలు భర్తవేనా? బాబు బ్రతుకున్నాడు అంటే ఎగిరి గంతేసి వెతకాల్సింది పోయి పిచ్చిది అంటూ భార్యనిలా కట్టేస్తావా? ఇదేనా ప్రేమంటే? ఇదేనా సంస్కారం? సిగ్గుండాలి. రూపా, నిన్ను అసలు ఎలా ప్రేమించాను? ఏం చూసి ప్రేమించాను? నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీతో కాపురం చేసిన క్షణాలు గుర్తొస్తే నిప్పుల్లో దూకి చచ్చిపోదామనిపిస్తోంది. యు ఆర్ ఎ చీట్, యు ఆర్ ఎ రాగ్ స్కౌండ్రల్. రూపా, ఇంకోసారి కనుక నా మీద చెయ్యి పడితే చంపేస్తాను. విప్పు, గొలుసులు విప్పు. నీకు నాకు సంబంధం లేదు. నా దారి నేను చూసుకుంటాను. గొలుసులు విప్పు. నీకే చెప్పేది. తప్పు చేశాను. పరువు కోసం ఆలోచించి నిన్ను ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. దగ్గరుండి ప్రేమగా సేవలు చేసుకుందాం అనుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. లాభం లేదు, నిన్ను హాస్పిటల్లోనే పడేస్తాను. అదే నీ కరెక్ట్ ప్లేస్. సందీప్, సందీప్, నీకే చెప్పేది. సందీప్, గొలుసులు విప్పు. సందీప్, సందీప్, నీకే చెప్పేది. సందీప్, సందీప్, గొలుసులు విప్పు. సందీప్, సందీప్, గొలుసులు విప్పు. సందీప్, సందీప్, గొలుసులు విప్పే. సందీప్, నీకు దండం పెడతాను. నేను చెప్పేది నిజం. ప్రియాంక, ఎక్కడికి? ఎక్కడికి?
పరిస్థితి? అక్క లేదు, కడితే గుడ్డు లేదు. సందీప్, అక్క టిఫిన్ చేసిందా? తిందా? చెప్పు సందీప్. ఉన్నట్టుండి ఏ ముసలాడు ఊడిపడ్డాడేంటి? ఏదో ఒకటి చెప్పి రూపని కలవకుండా చేసి వెంటనే తరిమెయ్యాలి. చినరాజావారు ఎలా ఉన్నారు? రండి. చినరాజావారు, మనవరాలను చూసి చాలా కాలమైంది. దిగులుగా అనిపించి చూద్దామని వచ్చాను. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీ మనవరాలికేంటి? హవేలీకి మహారాణి. తాతయ్య గురించి ఆలోచించే టైం కూడా ఉండటం లేదు. అంత బిజీ కదా అల్లుడు? నిజంగా అంత బిజీగా ఉందా? ఏంటి అలా అనుమానంగా అడుగుతున్నారు? అబ్బే ఏం లేదు, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఒకసారి రూపను పిలుస్తారా? ఎక్కువసేపు డిస్టర్బ్ చేయనని చెప్పండి. ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. హవేలీలో ఉంటే కదా పిలవడానికి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అబ్బే టెన్షన్ ఏం లేదు. కంపెనీ బోర్డ్ మీటింగ్ ఉంటేను వెళ్ళింది. అలాగా? మరి ప్రతాప్ అలా చెప్పాడేంటి? మెంటల్ కండిషన్ బాగాలేకపోతే బోర్డ్ మీటింగ్కి ఎందుకు వెళ్తుంది? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఫోన్లో మాట్లాడదాం అనుకుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడు మీటింగ్ లో ఉంటుంది కదా తాతయ్య. కరెక్ట్ కరెక్ట్. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకొని ఉంటుంది. హవేలీలో ఉన్నామన్న మాటే కాని మాతోనూ మాట్లాడే టైం ఉండదు. కనబడితేనే ఎక్కువ. ఎందుకైనా మంచిది, రూపన కళ్ళతో చూసెళితే అనుమానం పూర్తిగా తీరిపోయి ప్రశాంతంగా ఉంటుంది. రూప వచ్చే వరకు వెయిట్ చేస్తాను. అభ్యంతరం ఏం లేదు కదా? ఎప్పుడొస్తుందో తెలీదు. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. పైగా మేమంతా షాపింగ్కి బయలుదేరాం. ఏమా రెడీయా? అల్లుడు గారు, మీరు కూడా రెడీ కదా? మిమ్మల్ని ఒకరినే వదిలేసి వెళ్ళాలంటే మాకు కూడా మనసు ఒప్పదు. మా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా రోజులకి అల్లుడు గారికి కూడా టైం కుదిరింది. అయ్యో, నా కోసం మీరు వెళ్ళటం మానొద్దు. థ్యాంక్స్ అండి. అమ్మా ప్రియాంక, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అలాగే తాతయ్య, తెస్తాను. ఈ ముసలాడు ఏదో అనుమానంతో వచ్చాడు. నాటకాలు ఆడుతున్నాడు.
రూపొస్తే బాగుండు. మంగరాజు గారు వెళ్ళిపోతే బాగుండు. తాతయ్య మంచినీళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ఇక బయలుదేరదావా? మిమ్మల్ని దారిలో ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? లేదమ్మా, నా కార్లో వచ్చాను. వస్తాను చంద్రరాజా గారు, వస్తానమ్మా. ఏదో రహస్యం దాస్తున్నారు. అదేంటో ఇంకాసేపట్లో మాకు తెలిసిపోతుంది.